హాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఇది హాలీల్యాండ్కి సంబంధించిన మైక్. ఈ మైక్ ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకనే అండి నేను కూడా ఈ మైక్ కొన్నాను. ఇప్పుడు కూడా ఈ మైక్ నుంచే ఈ వాయిస్ అనేది వినపడుతుందండి. సో మీరే జడ్జ్ చేయొచ్చు వాయిస్ క్లారిటీ ఎలా ఉందని. ఇంకా లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదామండి. సో ఈ హాలీల్యాండ్ సంబంధించిన మైక్ యొక్క కంటెంట్ లోపల ఏమేమి ఉందో ఇప్పుడు మనం చూసేద్దాం. సో మనకి పౌచ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారండి. ఆ పౌచ్లోనే మనకి అన్ని ఐటమ్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మనము పౌచ్ అనేది ఓపెన్ చేద్దాం. పౌచ్ ఓపెన్ చేస్తానే మనకి ఒక ఛార్జింగ్ కేసు, దాని లోపల మనకు మైక్ అండ్ రిసీవర్ రెండు, అలాగే మనకి కొన్ని కనెక్టర్స్ అనేటివి ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు నిదానంగా ఒక్కొక్కటి మనము చూద్దాం. ఈ కంటెంట్ లోపల ఉండే ఐటమ్స్ అన్నీ కూడా మీకు నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. ఇంకా ఈ పౌచ్ని మనం పక్కకు పెట్టేద్దాం. ఇంకా ఒక్కొక్క ఐటెం ఎలా వర్క్ అవుతుంది, మనం దేనికి కనెక్ట్ చేసుకుంటాం అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఫస్ట్ ఐటెం చూసినట్టయితే 3.5mm జాక్ టు సి టైప్ జాక్, అంటే ఇది మన మొబైల్ ఫోన్కి కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇది మన ఆండ్రాయిడ్ డివైస్కి కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కనెక్టర్ వచ్చి 3.5mm టు 3.5mm, అంటే మన ఫోన్కి 3.5 జాక్ ఉంటే కనుక ఈ కేబుల్ని మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చి 3.5mm టు 3.5mm జాక్. ఇది మనకి డిఎస్ఎల్ఆర్ కెమెరా ఉన్నట్టయితే దాన్ని కనెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకా అనదర్ కేబుల్ వచ్చేసి లైట్నింగ్ పోర్ట్ విత్ 3.5mm జాక్, అంటే ఇది మనకి ఐఫోన్ యూజర్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనకు ఒక ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చారు. ఇది టైప్ సి పోర్ట్ టు టైప్ ఏ పోర్ట్ కేబుల్ ఇచ్చారండి. సో ఇది మన మొబైల్ ఫోన్ అడాప్టర్ దేనికైనా కనెక్ట్ చేసి మనం పెట్టుకోవచ్చు. ఇది డెడ్ క్యాట్. ఈ డెడ్ క్యాట్ అనేది మన మైక్కి ధరించడానికి ఉపయోగపడుతుంది. అంటే ఎక్కడైనా గాలి ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో దీన్ని వాడడానికి మనం ఉపయోగిస్తాము. ఇంకా మన మెయిన్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. అదే అండి హాలీల్యాండ్ సంబంధించిన మైక్ ఇంకా రిసీవర్ విత్ ఛార్జింగ్ కేస్. ఇక్కడ మీరు చూసినట్టయితే దీని మీద మనకి బ్రాండ్ సింబల్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీకు ఛార్జింగ్ ఇండికేటర్ కూడా ఉందండి దీని మీద. సో ఇంకా మనం ఓపెన్ చేసుకుంటే దీనికి మనకి 2 మైక్స్, ఒక రిసీవర్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది మైక్ అండి, హాలీల్యాండ్ బ్రాండింగ్ కూడా ఉంది చూడండి. ఇది రిసీవర్. మనము రిసీవర్ తీసిన వెంటనే మైక్ రిసీవర్ అనేది ఆటోమేటిక్గా పెయిర్ అయిపోతాయండి. ఇది ఇంకొక మైక్. ఇక మనం ఈ ఛార్జింగ్ కేస్ని పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు ఈ 2 మైక్స్ ఇంకా రిసీవర్ ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇక్కడ చూసినట్టయితే మైక్కి లెఫ్ట్ సైడ్లో ఎల్లో బటన్ అనేది ప్రొవైడ్ చేశారు. అంటే దీని ఉపయోగం ఏంటంటే ఎల్లో బటన్ ప్రెస్ చేసినట్లయితే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అనేది యాక్టివ్ అవుతుందండి. ఇక్కడ బ్లూ ఇండికేటర్ ఏమంటే ఇప్పుడు ఆ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆఫ్లో ఉంది. సో ఇప్పుడు మనము ఎల్లో బటన్ అనేది ప్రెస్ చేసి చూద్దాం. సింగిల్ ప్రెస్ చేస్తే చాలండి, ఆటోమేటిక్గా ఇప్పుడు మనకి గ్రీన్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. అంటే ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివ్ అయిపోయినట్టే. సో మనకి ఇది ఎలా ఉపయోగపడుతుందంటే ఎక్కడైనా మనం అవుట్ సైడ్ బయట వ్లాగింగ్ చేసేటప్పుడు కానీ అలాంటి చోట్ల బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ సింగిల్ ప్రెస్ చేయగానే బ్లూ కలర్లోకి చేంజ్ అయిపోతుంది, అంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ అయిపోయినట్లే. ఈ
ఈ ఎల్లో బటన్కి పైనే మనకి పవర్ బటన్ అనేది ఇచ్చారండి. ఎప్పుడైనా మనము ఈ పవర్ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఒక మైక్ అనేది టర్న్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా. అలాగే మనము ఛార్జింగ్ కేస్ ఎక్కడైనా మర్చిపోయినట్లయితే డైరెక్ట్గా మన ఈ మైక్ బ్యాక్ సైడ్ ఉన్న సి టైప్ పోర్ట్కి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మనకి ఒక మైక్ కనుక యూజ్ లేదు అనుకుంటే కనుక దాన్ని మనం డైరెక్ట్గా ఛార్జింగ్ కేసులో పెట్టేసుకొని మనము దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా సింగిల్ మైక్తో మనము దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనకు మైక్తో వర్క్ అయిపోయినట్లయితే మన రిసీవరు మైక్ రెండు తీసుకొని మన ఛార్జింగ్ కేసులో పెట్టేసి ఈజీగా క్యారీ చేయొచ్చండి. ఇది చాలా పాకెట్ ఫ్రెండ్లీ అండి. ఇప్పుడు ఇక్కడ మనము ఛార్జింగ్ కేసులో నుంచి బయటికి తీసిన వెంటనే ఆటోమేటిక్గా మైక్ అనేది రిసీవర్కి పేర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఒక లైట్ అనేది ఎల్ఈడి లైట్ అనేది ఆటోమేటిక్గా మనకు స్టాండ్ బైలోకి వెళ్ళింది. అంటే ఇప్పుడు రెండు మైక్స్ కూడా కనెక్ట్ అయిపోయినట్టే. ఈ విధంగా మనము రిసీవరు మైక్స్ని పేర్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ డెడ్ క్యాట్ని ఎలా పెట్టుకోవాలో మనం చూద్దాం. ఈ డెడ్ క్యాట్ని ఒక మైక్ తీసుకొని దానిపైన ఇలా ఫిక్స్ చేసుకొని మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో మనం గాలి ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో దీన్ని బాగా ఉపయోగించుకోవచ్చు. ఇది హాలీల్యాండ్ లార్క్ M1 మైక్. దీని ప్రైస్ చూసినట్టయితే నేను కొన్నప్పుడు అరౌండ్ 6,600 ప్రైస్ ఉందండి. సో ఇది రీజనబుల్ ప్రైస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి బ్రాండ్ నుంచి మనకి ఈ మైక్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.